సింహాద్రాపన్న నేను లేళ్ళయ్యా. తండ్రి కూతుర్ని ఈ విధంగా కలిపినావు అన్నమాట. ఏలట్టుకుని నడిపించాల్సిన వయసులో కూతురు నొగ్గేశాడు. ఇప్పుడు అదే చేతులకి బాక్సింగ్ నేర్పిస్తున్నాడు. అర్జెంటుగా బాగా చెప్పేయాలి. ఏంటి శకుంతల, మీ తమ్ముడు గుర్తొచ్చాడా? మన షష్ఠి పూర్తి కార్యక్రమంలో మా తమ్ముడు ఉండుంటే నాకు పుట్టింటి తరపు నుంచి సారి తీసుకొచ్చేవాడు. అయినా తప్పంతా నాదే. వాడికి మీ చెల్లెలతో పెళ్లి జరిపించాలనే నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది. తప్పు చేశాను. జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు శకుంతల. పరిస్థితులు అలా చేశాయంతే. పరిస్థితులు కాదండి, దీనంతటికీ మీ చెల్లెలే కారణం. నాకు మీ తమ్ముడితో పెళ్లి ఇష్టం లేదు వదినా అని, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని నాతో ఒక్క మాట చెప్పుంటే నేనే మిమ్మల్ని ఒప్పించి తన పెళ్లి చేసుండేదాన్ని. కానీ పీటల వరకు వచ్చిన పెళ్లిని ఆగేలా చేసి మా తమ్ముడిని అవమానాల పాలు చేసింది. నా తమ్ముడు ప్రాణాలు తీసింది. అందుకే తనని జన్మలో క్షమించను. తననే కాదు, భానుని దూరం చేసిన ఆ రుద్రుని కూడా క్షమించను. నీ తమ్ముడి విషయంలో, భాను విషయంలో నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు శకుంతల. కానీ సుధా, రుద్ర నువ్వు క్షమించరానంత నేరమేం చేయలేదు. వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన దానికి వాళ్ళేం చేస్తారు? పెద్దనాన్న, మీకు విషయం చెప్పాలి. ఏంటమాది? ఇందాక సూర్య అనే రుద్ర అనేతో. అదే నేను కూడా అడుగుతున్నాను అన్నయ్య. ఇది కూడా మీరు నాకు చెప్పాలా? ఏ ఆ మాత్రం నాకు తెలీదా? నేనేమన్నా చిన్నపిల్ల ఉన్నా? అయినా ప్రతిదీ నువ్వో పెదనాన్నో చెప్తుంటే మా సొంతగా మేమెప్పుడు పని చేస్తాం? వీడు ఫైల్స్ మీద సంతకాలు పెట్టడానికి తప్ప వేరే దేనికి పనికిరాడు అనే ముద్ర నా మీద ఉండకూడదు అనుకుంటున్నాను. సూర్య, సూర్య! పెదనాన్న, ఎరా ఏంటి పెదనాన్న? రుద్రకెదురు చెప్పేంత గొప్పవాడి అయిపోయావా? మాట్లాడవే. నేనేం కోప్పడలేదు పెదనాన్న. మాకు అప్పగించిన బాధ్యతలు మమ్మల్ని చేసుకునివ్వండి అని చెప్పానంతే. అసలు నీకు బాధ్యతలు అప్పగించిందే రుద్ర కదరా. అలాంటిది తను మీ బాధ్యతలకేం అడ్డుపడ్డాడు? కేవలం రుద్ర వల్లనే నీ గుర్తింపు వచ్చిందన్న విషయం మర్చిపోయావా? మావయ్య గారు, ఇలా మధ్యలో మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. రుద్రబావ బాధ్యతలు ఇచ్చాడు, ఓకే. కానీ కష్టపడింది సూర్యనే కదా. తన కష్టానికి తగిన గుర్తింపు తనకి రాలేదనే తన బాధ. ఐ మీన్, చిన్నపిల్లల్ని వేలు పట్టుకొని నడిపిస్తాం, పడిపోతారనే భయంతోనేగా. వాళ్ళు నడక నేర్చుకున్న తర్వాత కూడా వేలు పట్టి నడిపించాల్సిన అవసరం లేదు కదా అని. ప్రతి ఒక్కరి విషయంలో చొరవ తీసుకుని పెత్తనం చలాయిస్తే ఇలాగే జరుగుతుంది. అందుకే ఏదైనా సరే ఇంటి పెద్దగా మీరే నిర్ణయం తీసుకోండి, మీరే ముందుండి చేయించండి అంటే విన్నారు కాదు. అన్ని రుద్రకి అప్పగించారు. చూసారా ఇప్పుడు ఏమైందో? సూర్య, ఇప్పుడు ఏం జరిగిందని ఇంత ఇష్యూ చేస్తున్నావు? మన బిజినెస్లో రుద్ర జోక్యం చేసుకోవడం లేదు, జస్ట్ మానిటర్ చేస్తున్నాడు అంతే. నానా ప్లీజ్, నానా ప్లీజ్. మీరెలాగో లైఫ్ లాంగ్ పెదనాన్న వెనకాలే
విజయేంద్ర ప్రతాప్ గారి తమ్ముడు అనే ట్యాగ్తో బతికేశారు. నన్నైనా సూర్య అలా బతకనివ్వండి. రుద్ర ప్రతాప్ తమ్ముడు అనే ట్యాగ్ నాకు అవసరం లేదు. సూర్య, దిస్ ఇస్ టూ మచ్. బాగుందిరా, చాలా బాగుంది. నేను చాలా అదృష్టవంతుడు అనిపిస్తోంది. ఎందుకంటే ఇన్నేళ్ళొచ్చినా నా తమ్ముడెప్పుడూ నాకెదురు తిరగలేదు. ఇద్దరం ఒకే మాట మీద బతికాం, ఎదిగాం. కానీ నువ్వు బిజినెస్ చేతికి తీసుకొని 3 నెలలు కాలేదు, అప్పుడే ఐడెంటిటీ, క్రెడిబిలిటీ అంటూ సెల్ఫిష్గా మాట్లాడుతున్నావు. మంచిదిరా. కానీ ఒక్కటి చెప్తున్నాను, గుర్తుంచుకో. ధర్మంగా బతికిన రాముడి వెంట అడవులకెళ్లిన లక్ష్మణుణ్ణి, అన్నయ్య పాదుకలతో రాజ్యాన్ని పరిపాలించిన భరతుణ్ణి ఈ లోకం ఆదర్శ పురుషులుగానే చూసింది. కానీ అన్నయ్య చాటున బతికిన చేతకాని తమ్ముళ్ళుగా చూడలేదురా. బావగారు, బా బా ఓసారి లోపల రా బా. రంగా, డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. ఐఎమ్ సారీ రంగా, నేనేదో ఆలోచిస్తున్నాను. దేని గురించి బా? సూర్య ఫస్ట్ టైం నాతో రూడ్గా బిహేవ్ చేశాడు. నా వల్ల తను సఫర్ అవుతున్నాడేమో అనిపిస్తోంది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది రంగా. అదేంటనేదే నాకు అర్థం కావడం లేదు. ఓ దాని గురించి నువ్వు వేడి గాబరపడక బా. ఆ ఇసుక గుంట ఈరు బ్రదర్ కలిసి 4 మాటలు ఎక్కించి సూర్య బ్రదర్తో అలా మాట్లాడించి ఉంటారు. సూర్య వచ్చి మళ్ళీ నీకు సారీ చెప్తాడు చూడు. అదంతా నువ్వు పక్కకొగ్గేసి ఆ తండ్రి కూతులు బాక్సింగ్ చూద్దుగాని రాబా.